భారతీయ జీవితంలో హిందూ ధర్మంలో క్యాన్సర్ పుట్టే అవకాశం లేదండి. అసలు హిందూ అయిన ప్రతివాడు జీవించడానికి ఎంత సిద్ధంగా ఉంటాడో ధర్మం కోసం మరణించడానికి ఎంత సిద్ధంగా ఉంటాడని క్యాన్సర్ ఎందుకు వస్తుందండి మనకి? ఆందోళన ఎక్కడుందట? ఎందుకుంది? ఇవాళ సిద్ధంగా ఉన్నాం తీసుకెళ్ళిపోమని ఏం పర్వాలేదు, యమధర్మరాజుకి స్వాగతం, ఏం అభ్యంతరం లేదు. అటువంటి భారతీయుడికి క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు రంతిదేవుడు. ఒక గోవు ప్రాణాలు కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు దిలీప చక్రవర్తి. ఒక పక్షి ప్రాణాలు, పావురం ప్రాణాలు కాపాడడానికి తొడమాంసం కోసి ఇచ్చాడు నా దేశాన్ని పాలించిన శిబి చక్రవర్తి. ఒక పాము, విష పురుగు, దాని ప్రాణాలు కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు విద్యాధర మహారాజు చక్రవర్తి, జీమూత వాహనుడు. ఇది నా దేశం, నా దేశాన్ని పాలించిన చక్రవర్తుల చరిత్ర ఇది. ఏ క్షణానికి ఆ క్షణం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు వాళ్ళ ప్రాణత్యాగం కాదండి, పదవీత్యాగం కూడా కష్టమైపోతుంది. ఇక్కడ పంచాయతీ సర్పంచ్ని రాజీనామా చేయమన్న ప్రాణమైనా పోతుంది కానీ రాజీనామా చేయడండి.